రైట్. కాంగ్రెస్ పార్టీలో నిజంగా మీ బీఆర్ఎస్ నుంచి పోయిన 10 మంది నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి. జీవన్ రెడ్డి అన్నట్టు వాళ్ళు కౌలుకి ఇచ్చేసారు నియోజకవర్గాన్ని అని చెప్తున్నారు. మీరు కూడా చాలా మందిని తీసుకున్నారా? విమర్శ మీపై ఉంది, అది పక్కన పెడితే అంటే వెళ్ళిన ఎమ్మెల్యేలు అక్కడ అంత ఇబ్బంది పడుతూ అక్కడే ఉంటున్నారు. మీ వైపు చూడట్లేదు, మీ దిక్కు రావట్లేదు, మీరు రానియట్లేదా, వాళ్ళు రావట్లేదా? కాంగ్రెస్లో పరిణామాలను మీరు ఎలా చూస్తున్నారు? జీవన్ రెడ్డి ఏమైనా మీ వైపు చూస్తున్నారు? అది కూడా ఒక చర్చ. ఇప్పుడు కాంగ్రెస్లో పరిణామాలు మొత్తం ఇప్పి దయాకర్ అనే చెప్పిండు కదా, ప్యాషన్ ఆఫ్ కాంగ్రెస్లో సహజం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సహజం కావచ్చు కానీ ప్రభుత్వానికి సహజం కాదు. వారందరూ ప్రభుత్వాల భాగస్వాములు మంత్రులు అంటే. మరి అదెట్లా సహజమైద్దో, మంత్రుల్లోనే గొడవలు ఇంత తీవ్రంగా మాట్లాడితే ఎట్లా సహజమైద్దో నాకు అర్థం కాని విషయం ఒకటి. ఇక ఏదో మన క్రమశిక్షణ సంఘ అధ్యక్షుడు వారు రవి గారు మాట్లాడారు, రాజకీయం అయితే రాజకీయంగా ఎదుర్కొంటు ఒకటే పార్టీ విచిత్రమైన పదం. ఏమైనా ఇతర పార్టీలతోటి ప్రతిపక్షంతో ఎదుటి పార్టీతోటి రాజకీయంగా మేము ఎదుర్కొంటాం, ఆ రాజకీయ కోణంలోనే మేము చూస్తాం అన్నట్టుగా సొంత పార్టీ నేతలు ప్రభుత్వం పైన, ప్రభుత్వాధినేత పైన విపరీతంగా విరుచుకపడుతుంటే రాజకీయం ఏందండి? ఏమన్నా అర్థం ఉందా మాట్లాడితే? మీరు ఇంకా చాలా విషయాలు మాట్లాడతానులే కళ్యాణ్ గారు. వాట్ అబౌట్ మహబూబ్ నగర్? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో 4 ఎమ్మెల్యేలు 10 మంది భేటీ అయ్యారు. జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇంక ఇతర ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రి గారి మీద దండెత్తి సమావేశాలు పెట్టి నేను కూడా ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పని అల్టిమేటం ఇచ్చింది మర్చిపోతామా? ముఖ్యమంత్రి సొంత జిల్లాలో. ఒక్కసారి నల్లగొండ జిల్లాకు పోండి, అన్నదమ్ముల మధ్యన ఎంత తీవ్రంగా ఉంది. వెంకటరెడ్డి గారు మంత్రి, వారి తమ్ముడు పొద్దున లేస్తే దుమ్మెత్తిపోస్తారు. రాజగోపాల్ రెడ్డి గారిది మొత్తం కలిసి మీరు ఒక ఎపిసోడ్ పెట్టండి కళ్యాణ్ గారు. ఇట్లా మాట్లాడిన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చా లేదా? దీంట్లో 5% కూడా మాట్లాడలే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో. మా కవిత గారు మేము ప్రతిపక్షంలో ఉన్నా కేసీఆర్ గారి కూతురు అయినా మేము సస్పెండ్ చేశాం. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందంతా ఒక దగ్గర జమ చేసి మీరు ఒక్కటే ఎపిసోడ్లు ఇవ్వండి. అట్లాంటి పార్టీలో ఉంచొచ్చా? ఒక్క నిమిషం రవీంద్రరావు గారు, మీరు మొదటి నుంచి చెప్తున్నారు, ఆ గందరగోళం కూడా కనిపిస్తుంది. అయినా మీ వైపు ఎవరు ఎందుకు రావట్లేదు? అంటే బీఆర్ఎస్ పై నమ్మకం వస్తలేదా? అంటే ఇలా జరిగినప్పుడు జనరల్గా ఒక వర్గం ఇటువైపు, ఒక వర్గం అటువైపు ఇలా చేరికలు ఉండాలి, కానీ బీఆర్ఎస్ పై నమ్మకం ఉన్నట్టు లేదు ఎక్కడ. దీనికి ముందు నేను ఒక మాట చెప్పాలి. ఇప్పుడు మన అన్న దయాకర్ గారు, స్పీకర్ గారు కోర్టులో ట్రయల్ నడుస్తారు, అవును, వాదనలు నడుస్తున్నాయి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని స్టేట్మెంట్ ఇచ్చారు వారి తరఫున. అవును. ఇప్పుడు మా దయాకర్ గారు మరి ఇప్పుడు మీ టీవీ 10 టీవీ పక్షాన్ని ఏం మాట్లాడినరు? ఏఐసిసి ఆదేశానుసారం 10 మంది చేరినరు, ఇదంతా జరుగుతుంది. ఇక ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలండి? ఇక నైతికత ఎక్కడదండి? అంటే మా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా బరిదెగించి వ్యవహరిస్తుంది. మాకు అధికారం అంటూ ఇస్తే మేము ఇట్లనే ఉంటామని వారు చెప్పదలుచుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, నన్ను నల్లగొండ కన్నా ఆపిన మేము మహబూబ్ నగర్లో మొదలైన నల్లగొండలో పోయినా ఇంకా నల్లగొండ బీర్లాయిలో ఉండు సామెల్ పంచాయతీలు. ఇంకొక విషయం చెప్పనా మీకు? ఇంకొక ఇష్యూ కూడా చెప్పాలి మీకు. మా కళ్యాణ్ గారు, ఉత్తమ్ పద్మావతి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య. ఎస్టిమేట్స్ కమిటీ మా అసెంబ్లీలో వేసాను. ఆమె ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్. ఇప్పటి వరకు కూడా ఛార్జ్ తీసుకోలే ఆమె. ఎందుకు? నేను దాంట్లో మెంబర్ని. నేను ఆడ సీరియస్గా అడుగుతున్నాం, మా కమిటీ ఇంతవరకు ఎందుకు సమావేశం కాలే, ఎందుకు బాధ్యత తీసుకోవాలంటే ఆమె మంత్రి ఇస్తేనే చేరుతుందట. మంత్రి ఇస్తే కమిటీ చైర్మన్ ఉండదు కదా, ఉండదు. మంత్రి ఇస్తేనే చేరుతా. కాబట్టి నేను ఈ అవకాశం తీసుకున్నాను. అంటే భార్యాభర్తల మధ్యన కూడా సఖ్యత లేదనేది అర్థమైంది కదా. ఇక జర్రాసుడ్డ ఖమ్మం జిల్లాకు పోండి. ఖమ్మం జిల్లా 10 టీవీని మొత్తం రికార్డ్ చేయించాలి. ఈ 3 మంత్రుల యొక్క విచ్చలవిడి అరాచకత్వం ఆ జిల్లాలో ఎంత ప్రభావం ఉందనేది ఒక్క ఎమ్మెల్యే సాటిస్ఫాక్షన్ ఈ 3 కాకుండా మీరు చూడండి. వాళ్ళది అట్లుంది. నేను అనేది వాళ్ళది కాదు, ఉందండి. వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది, అంతటి ఉంది. కానీ ఎవరు మీ వైపు చూడట్లేదు. వైపు ఎందుకండి? అంతే కదా, అంతే కదా. ఇప్పుడు అక్కడ లుకలుకలు ఉన్నప్పుడు అక్కడ దాన్ని అడ్వాంటేజ్ మీరే కదా తీసుకోవాలి. అడ్వాంటేజ్
ప్రజలకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడే 30 మందిని చేర్చుకున్నారు, ఇప్పుడు ముగ్గురు కూడా వస్తలేరు. మేము ఎందుకు చేర్చుకోవాలంటున్నా. ఇప్పుడు చేరిన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు మాతోటి మాట్లాడడం లేదా బ్యాక్ రావడానికి? ఈ మానసికమైన సంఘర్షణ నియోజకవర్గం నుంచి వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీతో టచ్ లో ఉన్నారా? దయాకర్ గారు మాకు అవసరం లేదండి. వినండి, ఇంకోటి కళ్యాణ్ గారు, ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అనేకమైన వేదికల మీద ఇట్లాంటి పని మేము చేయం, పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోటి కొట్టాం. ఒకవేళ మేము కూడా పార్టీ మారితే మేము చేసుకుంటే మమ్మల్ని కూడా రాళ్లతోటి కొట్టి చంపండి అని. దయాకర్ గారు అన్నది వాస్తవమే కదా, అది వాస్తవమే. అట్లా అన్న ఆయనే మా దయాకర్ అని అంటాడు. అందరు మేము స్టేట్మెంట్ 1.25 లక్షలు ఇస్తామండి, ఇస్తా అంటే మా స్టేట్మెంట్లకి మా ట్రాప్ లో మీరు పడతారా? ప్రభుత్వం కూలుతుంది పోతుంది అనగానే మీరు భయపడరా? అంత భయం అంత విశ్వాసం లేకుంటున్నారా? చెరువులో ఏం జరిగింది కళ్యాణ్ గారు? పటాన్ చెరువులో కాంగ్రెస్ వాళ్ళు క్యాంప్ ఆఫీస్ మీద ఎమ్మెల్యే మీద దాడి చేసారు. సిగ్గు లేదా నువ్వు పార్టీలో మా పార్టీలోకి ఎట్లా వచ్చినావు అని. కడియం శ్రీరెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారి మీద బాన్సువాడలా అంటే. రవీంద్రరావు గారు ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. అంటే కాంగ్రెస్ పార్టీలో జరిగే ఈ లుకలుకలు, ఈ గొడవలు, ఈ గందరగోళాలే మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి తెస్తాయని నమ్మకంతో ఉన్నారా బీఆర్ఎస్ ఏమన్నా? ఇక అంతకు మించి ఉన్నది ఒకటేంటో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన గృహంలో ఉండేది సీఎం క్యాంప్ ఆఫీస్. అది రోడ్డు మీద మీరు కెమెరాలు పెట్టుకుని ఉండేది. బారికేడ్లు ముఖ్యమంత్రి ఇంటికాడ బారికేడ్లు ఉంటాయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంటికాడ లేవంటే నాకు చెప్పండి. ఉంటాయి కదా మరి లేవంటే మరి నాకు చెప్పండి. ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్ అది. ఆడ మీరు కెమెరాలు పెట్టుకొని ఎవరు పోయేది ఎవరు వచ్చేది, ఓ మంత్రి అపాయింట్మెంట్ లేకుండా పోవడం వెనక్కి రావడం, ఇవన్నీ మీరు భూతద్దంలో వాళ్ళు చూపించి పెద్ద బదనాం రాజకీయంగా చేశారు. అయితే ఇనుప కంచెలు బద్దలు కొడతాం, ఒక గడిల ఒక దొర, ఎన్ని రకాలుగా మాట్లాడారంటే అన్ని రకాలు మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటున్నారు? ఇనుప కంచెలు అంటే ముందు ఏవో ఆ బార్కెట్లు తీసేసి అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటున్నారు? ముఖ్యమంత్రి ఇంటికి పోయే బజార్లన్నీ క్లోజ్ కాలేదా? ముఖ్యమంత్రి ఇంటికి ఎవరు పోయి వస్తుందని మీ టీవీలలో ఎక్కడన్నా చూసారా? నేను ఇంతవరకు చూడలే. అక్కడ కెమెరాలు కూడా ఎందుకన్నా తొందరగా చాలా చెప్పినాం అన్న. ఇవాళ కళ్యాణ్ అన్న ఎందుకో గానీ మొత్తం మీకే ఇచ్చిండు, మేము నన్ను డమ్మీగా కూర్చోబెట్టిండి ఇక్కడ. ఇక నాకు మీరు వేసిన ఎన్నిటికీ నాకు ప్రశ్న అన్నిటికీ సమాధానం నాకు ఇయ్యలే. అయితే కెమెరాలు పెడుతున్నారా? రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి ఎవరు సెటిల్మెంట్ చేసుకుంటారు? ఏ రకమైన వ్యక్తులు, ఏ రకమైన సంస్థలు, ఏ రకమైన సెటిల్మెంట్లు ఆ ఇంట్లో జరుగుతున్నాయో తెలుసా? ఎవరికి అపాయింట్మెంట్ ఉంది, ఏ రకమైన వ్యక్తులకు అపాయింట్మెంట్ ఉంది తెలిసిన పుస్తకం కదా ప్రగతి భవనం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఏమన్నా ఆనవాళ్ళు. అందుకనే మంత్రుల కోపం, అందుకనే ఎమ్మెల్యేల కోపం, అందుకనే ఎంపీల కోసం సెంట్రలైజ్ చేసుకొని మీ కుటుంబం మూకుమ్మడిగా సెటిల్మెంట్ చేస్తుంది, దోపిడీ చేస్తుంది. 100,000 కోట్ల రూపాయల భూముల సెటిల్మెంట్లు ఇంట్లో జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్స్ మీరు ఎవరని అడగండి, పర్సంటేజ్ ఎస్ఎఫ్టీకి ఎంత అనేది. ఒక ఇంట్లోనేమో ఒక్క నిమిషం అయ్యో మొదలు కాలేదు, మీరు అప్పుడే మళ్ళీ అక్కడికి పోతున్నారు. మాట్లాడించారు ఒక మంత్రి ఏమో పర్సంటేజ్ 2 పోయింది, 5 పోయింది, 10 పోయింది, 12 పోయింది, 20% అని ఒక ఆయనే డబ్బులు ఇచ్చేట ఆయనే. ఇంకో ఆయన గుండు గుత్త కాంట్రాక్టర్లు. ఏంది సమ్మక్క సారక్క కడ పంచాయతీ నా ఎండోమెంట్ వర్క్స్ ఫలానోడు ఎవరు చేయడానికి, నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నేను చేసుకోవాలి కానీ ఆడో మంత్రి ఉన్నది. ఆ మంత్రి ఈ కాంట్రాక్టర్ మంత్రి ఇద్దరు కుమ్మక్కయ్యారు. చలో పంచాయతీ అదే కదా, నా ఎండోమెంట్ భూములు నేను ఫైల్ డిస్పోజ్ చేస్తా అంటే ఫలాని ముఖ్యమంత్రి దగ్గర మనిషి ఆఫీస్లో పిలిచి ఎట్లా బిజినెస్ ఇస్తాడనే కదా మంత్రి కూతురు మాట్లాడింది. ఇవన్నీ డబ్బుల చుట్టూ కదా. ఈ డబ్బులన్నిటి హక్కుదారులుగా ఫీల్ అవుతున్నారు. ఒక్క ముఖ్యమంత్రి ఎట్లా తింటాడు? కాంగ్రెస్ పార్టీలో ఉండి త్యాగాలు చేసి మేము ఎంతో కాలం తప్పు సమాచారం లేదు. పెద్దల దయాకర్ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది.
అదేమైనా ప్రభుత్వ కార్యాలయానికి ఇచ్చారా, హాస్టల్కి ఇచ్చారా, యూనివర్సిటీకి ఇచ్చారా? ఇప్పుడు సీఎం ఉంటున్నారు కదా, మీరు ఇప్పుడు మెయింటెనెన్స్ ఆగిందా? లెక్కలు తీయండి. సెక్యూరిటీ లేదా, మెయింటెనెన్స్ లేదా, కరెంటు బిల్లులు లేవా, ఏసీ బిల్లులు లేదా? అట్లా ఊరికే అపార్థం చేస్తే నేను ఒక మాట చెప్తా, నేను చెప్పినాక అలా లేదా? ఎట్లా మాట్లాడతా అట్లా అన్యాయంగా మాట్లాడితే ఎట్లా? వారి బ్రదర్స్ కి గన్మెన్లు ఉన్నారా లేరా ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఇవాళ సాయంత్రం వరకు ఏ హోదాల వాళ్ళు ఓపెనింగ్ చేస్తూ సెక్యూరిటీ ఉందా లేదా, పోలీస్ గన్మెన్లు ఉన్నారా? సీఎం కుటుంబ సభ్యులుగా ఉంటుంది కదా. ఏం చేస్తున్నారు? రైట్ రవీందర్ గారు, ప్రజలను కలుస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు అనేది ఒకటి. కేసీఆర్ గారి విషయంలో కూడా ఉంది అది. గతంలో ఆయన ప్రజలను కలవలేదని ఉంది ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావట్లేదని చర్చ కూడా ఉంది కదా. అంటే మీరు ఎలా కాన్ఫిడెన్స్ ఇస్తారు? మీ పార్టీపై నమ్మకం మీ కార్యకర్తలకు కానీ విపక్షాలు అంటే ఏదైనా కొత్తగా వస్తేనే కదా బలోపేతం అయ్యేది మీ పార్టీ. కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు ప్రగతి భవన్లోని కలవలేదనేది జరిగింది. వీరి ఎన్నికల ప్రచారంలో ఇనుప కంచెలు బద్దలు కొడతాం, ప్రగతి భవన్ ద్వారాలు తెరుస్తాం, నేను స్వయంగా ప్రజల్ని కలుస్తా అన్నాడు. మరి మీ మీ 10 టీవీకి ముఖ్యమంత్రి గారు అంత ప్రజల్ని కలుస్తానట్టు, సెక్రటరియట్లో కలుస్తానట్టు మీ దగ్గర సమాచారం ఉందా? ఇంట్లో కలుస్తానట్టు మీకు సమాచారం ఉందా? ప్రగతి భవన్ లో ఒకటేసారి కదా ఆయన వచ్చింది. ప్రజావాణి మొదలు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి కలిశారు, ఆ తర్వాత మంత్రులు కలిశారు, తర్వాత చిన్నారెడ్డి కోదండరెడ్డి, తర్వాత గాంధీ భవన్ అన్నారు, గాంధీ భవన్ పోయింది, ప్రగతి భవన్ పోయింది, సెక్రటరియట్ పోయింది. కొద్దికాలం దుర్భేద్యమైన పోలీస్ కమాండ్ లో ముఖ్యమంత్రి గారు సమావేశాలు పెట్టారు, కొన్ని కీలకమైన సమావేశాలు అక్కడ పెట్టి ఆయన ఇంట్లో పెట్టి ఆయన ఇల్లే దుర్భేద్యం కదా. ఆ ఇంటికి ఎంతమంది సెక్యూరిటీ ఏమన్నా అంటే ఇంటికి ఖర్చు అవుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకి క్యాంప్ ఆఫీసులు కట్టారు. ఎందుకు కట్టినంటే సొంత ఇంట్లో ఉండొద్దు, అధికారులు రావాలి, రివ్యూలు చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ భవనంలో ఉంటే ప్రజలు కూడా మా ఇల్లు మా ఆస్తి అని ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు కూడా కట్టించారు కేసీఆర్ గారు దూరదృష్టితోటి. ముఖ్యమంత్రి అనేది ఏ ఇల్లు కాదు. ఇలా రేవంత్ రెడ్డి ఇంటికి రావడానికి వీళ్ళకి కుదరదట్లా. ముఖ్యమంత్రి దాంట్లో ఇంటికి పోగలిగే స్వేచ్ఛ అనేది ఉంటుంది, ప్రభుత్వ సొమ్ముతోటి కట్టింది. కేసీఆర్ గారు ఆడ ఉన్నప్పుడు అన్ని రకాల సమావేశాలు, ఎవరెవరు రావాలి, ఏ టీములు రావాలి, ఏ అధికారులు రావాలి, ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కలుస్తుండేది. వీరు బదనాం చేసే పైరవికారులు బ్రోకర్ గారులు రాకపోయింది. కేసీఆర్ గారితో ఒక్క ఫోటో చూపించండి, ఎవరన్నా ధనవంతులతో తిరిగినట్టు కానీ, కోటీశ్వర్లతో తిరిగినట్టు కానీ, సెటిల్మెంట్ చేసే బ్యాచ్ తోటి కలిసినట్టు కానీ. ఇవాళ నీ కుటుంబ సభ్యులు కలుస్తున్నారండి. మొత్తం ఎన్ని ఉదాంతాలు మీరు పెట్టండి. ముఖ్యమంత్రి గారి సోదరులు, ముఖ్యమంత్రి గారి వెంట ఉండే ముఖ్యమంత్రి గారి సెటిల్మెంట్లు ఏది ఉన్నాయి కదా, ఉదయనో, రోహిణేనో, ఫైమనో, ఇట్లా కొంతమంది పేర్లు ఉన్నాయి కదా. ఒక్కరొక్కరి రోజువారీ చర్యలు మా దగ్గర సమాచారం ఉంది. దయాకర్ గారిని చర్చ పెట్టమంటే నేను విత్ ఆధారాలతోటి రేపైనా ఎల్లుండైనా నేను సిద్ధంగా ఉన్నా.